బ్రేకింగ్ న్యూస్, నిరుద్యోగులకి గుడ్ న్యూస్. పోలీస్ శాఖలో 7,000 ఉద్యోగాలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం వీడియో ఎండ్ వరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేస్తాం. మేము చెప్పే ఇంట్రెస్టింగ్ న్యూస్ అంతా మీ వరకు చేరుతుంది. ఇక ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోతే, తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయి గుడ్ న్యూస్ తెలిపింది. హోంశాఖ పరిధిలోని పోలీస్, జైళ్ల, అగ్నిమాపక శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో దాదాపు 7,000 కొలువులు భర్తీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. హోంశాఖలో ఉద్యోగాల భర్తీ కోరుతూ గత కొద్ది రోజులుగా అభ్యర్థుల నుంచి వస్తున్న ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం వారికి పెద్ద ఊరట అని చెప్పవచ్చు. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం 2 విడతల్లో చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి అధికారిక ఉత్తర్వులు జారీ కాగా, ఎస్పీఏఎఫ్, జైళ్ల శాఖ, అగ్నిమాపక శాఖలకు సంబంధించిన మిగిలిన 2,000 పోస్టుల కోసం 1-2 రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ ప్రక్రియ అంతా కొలిక్కి వచ్చిన వెంటనే తెలంగాణ పోలీస్ నియామక మండలి మరొక 2 రోజుల్లో అధికారికంగా ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువరించడానికి ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ జీవో ప్రకారం 5,000 పోలీసు ఉద్యోగాల్లో అత్యధికంగా 3,697 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు, 1,052 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు 148 సివిల్ ఎస్ఐ, 24 ఎస్ఏఆర్ సిపిఎల్ కానిస్టేబుల్, 23 ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్ఐ, 20 కానిస్టేబుల్ పీటీఓ, 14 ఏఆర్ఎస్ఐ, 12 టీజీఎస్పీ ఏఆర్ఎస్ఐ, 7 కానిస్టేబుల్ పీటీఓ, 3 ఎస్ఏఆర్ సిపిఎల్ఎస్ఐ పోస్టులు ఈ జాబితాలో చేరి ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత హోంశాఖలో వెలువడుతున్న 4వ అతిపెద్ద నోటిఫికేషన్ ఇది. గతంలో తొలిసారిగా 2015న 9,281 పోస్టులతో, ఆ తర్వాత 2018లో 1,217 ఎస్ఐ పోస్టులు, అలాగే 16,288 కానిస్టేబుల్ పోస్టులతో రెండో నోటిఫికేషన్ వచ్చింది. అనంతరం మూడోసారి 2022లో 554 ఎస్ఐ పోస్టులు, 15,644 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయగా, ప్రస్తుతం రాబోయే 7,000 పోస్టుల నోటిఫికేషన్ అభ్యర్థులకు మరో సువర్ణ అవకాశంగా మారనుంది. ఇలాంటి త్వరిత సమాచారం, ఆసక్తికరమైన విషయాలు, అద్భుతమైన విషయాలు, ప్రపంచ విశేషాలు తెలుసుకోవడం కోసం తెలుగు ఫ్యాక్ట్స్ వేర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.